అందరికీ నమస్తే అండి. ఈరోజు మళ్ళీ సకినాలు, బూందీ, లడ్డు అంటే ఇంకా లడ్డు 2 వస్తువులైతే చేశాను ఈరోజు. సకినాలును, బూందీ చేశాను. లడ్డు రేపు చేస్తాను. అయితే రోజు చేసేయల్లా మాకు చెప్తున్నావా అంటే, అవునండి చెప్తాను. నాకు కావాల్సింది మీరే గదా! నాకు మీరే గదా నా బంధువులు. ఇప్పుడు నేను మీలో మనిషిని కనుక, మీ బంధువుని గనక నేను చేసిన ప్రతి పనిని, నేను వండిన వంటని, నేను తినే భోజనాన్ని మీరందరి ముందలే, మీ ముందలే నేను తింటున్నా, ఉంటున్నా. నా పరిస్థితి ఏంటి అన్నది మీకు కొంతమందికి తెలుసు. కానీ నేను ఇ ఇంత కష్టపడుతున్నా, నాకు ఈ కష్టము నేను పడుతున్నా అన్నదానికంటే, నా బాధను భరించలేకనే నా మనసు అలసట కాదు, నా శరీరం ఎంత అలసటైనా ఓర్చుకుంటున్నా. కానీ నా మనసు అలసట పడితే నేను ఓర్చుకుంటలేను. నా వల్ల కావట్లేదు అట్లా. ఇట్లా ఆర్డర్స్ పెరిగిన కొద్దీ ఇట్లనే ఉందారే అన్న ఆలోచనలకు నేను వస్తే, 4 చేతులు సంపాదిస్తాయి అన్న టైంలో మళ్ళీ మొదటికి వచ్చి 2 చేతుల మీదనే మేము ఉన్న ముగ్గురము ఆధారపడాల్సొస్తుందని, నేను ఏదో నా మనసుకు కొంచెము ఊరట దొరకడానికి, అలిసిపోయి నిద్రపోవడానికి, నా భర్తకు నాకు చేతనైన సహాయం చేయడానికి నేను ఇలా ముందుకు వస్తే, నేను ఇలా ఉన్న ఓర్వలేని కళ్ళున్నాయి అంటే, అసలు నేను ఇంకేం చేయాలి? మరేంటి నేనే లేకుండా వెళ్ళాలా? నా ప్రాణమే పోవాలా? నేను కుమిలి కుమిలి ఏడ్చింది కూడా మీకు సరిపోతలేదా? ఇంతకంటే ఒక తల్లి కొడుకును పోగొట్టుకున్న బాధ కంటే ఇంకేముంటది చెప్పండి? మరి నీ కోరికేంటిది? నేను లేకపోవడమా? అది నువ్వే ఉండకు అని చెప్పచ్చు. చెప్పేసేయి మరి. ఇంత బాధలో గూడా నన్ను సాధిస్తున్నావు నీవు అంటే, అసలు నీకేం కావాలి? నా పతనం అయిపోయింది. నేను మనిషిని ఇప్పుడు నేను ఉన్నా, నా ప్రాణం ఉన్నా శవం లాంటిది. నా భర్త, నా కొడుకే నాకు ముఖ్యం ఈ ప్రపంచంలో. అంతకంటే వేరే ఇంకేమీ లేదు కదా!